శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. తర్వాత కార్యక్రమం చాలా ఉంది కాబట్టి ఇది ఒక మహదానందపూర్వకమైన సంవేదన కార్యక్రమం. కొంతకాలం ఉద్యోగ విరమణ పొందిన తర్వాత మనమంతా హాయిగా క్షేమంగా ఆరోగ్యంగా ఆయుష్యంతో వర్తిల్లుతున్నామనే ఉద్దేశంగా మనల్ని సమావేశపరిచి ఒకసారి ఒకరికి ఒకరు మధుర స్మృతులు గత స్మృతులను నెమరు వేసుకోవడానికి ఒక గొప్పనైన వేదికను మనకు అంకితం చేసి, సరే కొందరు అంటే భగవంతుడు ఇచ్చిన ఆయుష్యాన్ని తనకు ఉన్నటువంటి ఆరోగ్యరీత్యా కొన్ని లక్షణాలను పాటిస్తూ 75 ఏళ్ళు దాటిన వాళ్ళు, 85 ఏళ్ళు సహస్ర చంద్రదర్శనం చేసినటువంటి వాళ్లకు మనం గుర్తింపు తీసుకురావాలి, సన్మానం చేయాలి అని చాలా గొప్పనైన సత్య సంకల్పం చేసినటువంటి మన గజవేలి ఉద్యోగ విరమణ సంఘాలు నిర్ణయించిన దానికి నేను చాలా శ్రద్ధగా ఆనందిస్తూ అభినందిస్తున్నాను. వాళ్ళకు నా మంచి యువకులుగా చాలా ఆయన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఉన్నా మనల్ని ఇక్కడికి పిలిపించి మీ అందరితో పాటు గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి సత్కారానికి పాత్రగా భావించినందుకు చాలా సంతోషిస్తూ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు, శుభాశీస్సులను, శుభాకాంక్షలు ఇంతమంది పదవి నిర్వహించిన మిత్రులందరి యొక్క ఆనాడు గెజిలో 16 ఏళ్ళు ఉన్నాను. నేను గెజిలో 8 ఏళ్ళు మంచి స్కూల్లో పనిచేశాను, 9 ఏళ్ళు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో పనిచేశాను. చివరిగా భగవంతుడు ఇచ్చిన ఆశీర్వపూర్వకంగా 4 ఏళ్ళు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి అందరూ మన్ననలను సంపాదించేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినందుకు ఆ స్మారకంగా ఈరోజు ఈ గొప్పనైనటువంటి ఒక ఏమన్నారంటే సత్కారం ఇవ్వడానికి పాత్రతను చేకూర్చిన భగవంతుడికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి వందనాలు సమర్పిస్తూ మీరు తలపెట్టినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేతపూర్తి చేయించినటువంటి మిత్రులు, ఈ సంఘ అధ్యక్షులు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు, ధన్యవాదాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఒక్క మనవి ఏంటంటే మొన్న ఒకరోజు నాడు ఏదో పుస్తకం రాయడం నాకు అలవాటు కాబట్టి భగవద్గీతను ఎందుకు చదవాలి అని నేను మజిలీ బంధువు పనిచేస్తున్నప్పుడు పుస్తకం రాశాను. గజవీధిలో ప్రతి సోమవారం సత్సంగం నుంచి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు ఏం చేశారంటే, సార్ మిత్రులు మర్చిపోతున్నాను ఒక పుస్తకం ఇస్తే బాగుంటుంది అని. అప్పుడు భగవద్గీత ఎందుకు చదవాలి అని ఒక చిన్న పుస్తకం వచ్చేసాను. అవన్నీ ఇప్పుడు ఆనాటి మిత్రులు అంటే నా విద్యార్థులంతా ఇక్కడ విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలు, అప్పుడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. కానీ ఆ పుస్తకాన్ని మళ్ళీ రీప్రింట్ చేసి మనకి ఇస్తే బాగుంటుంది అనే పూర్తిగా కొంచెం చేర్పు మార్పులు చేసి భగవద్గీతను ఎందుకు చదవాలి అనే పుస్తకం పెట్టి చేశాను. ఇది ఇంతమంది పంచడానికి ఈ ప్రశ్న తీసుకురాలేకపోయినందుకు క్షమించాలి. సన్మానితులకు తలా ఒక ప్రతిని ఇచ్చి కార్యవర్గ సభ్యులు ఉన్నారని 25 తీసుకొచ్చాము. వాళ్ళని అందజేసేటువంటి అవకాశాన్ని ఇవ్వవలసిందిగా పెద్దలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. సారు మంచి రచయిత. గోరఖ్పూర్లో వారు గోరఖ్పూర్లో మరి పుస్తక మిత్రాలయంలో సారు చాలా ఎన్నో పుస్తకాలు తీసుకోబడి వారికి చాలా మంచి గోరఖ్పూర్ మంచి పేరు ఉన్న సార్ గారికి. నెక్స్ట్ వచ్చి మాట్లాడుతున్నారా? నెక్స్ట్ వచ్చి 70 సంవత్సరాలు పూజించినటువంటి సయ్యద్ జహీరుద్దీన్ గారు. జహీరుద్దీన్ గారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 12/5/1950 తిరుపతి పెద్ద నివాసి. మరి అల్లింసా వెంకయ్య గారు వీరికి సన్మానించాలని కోరుతున్నాను. మీరు సార్ గారు ఈ మనకు ఈ ఎనర్జీలో పనిచేసేది, ఎనర్జీ
మీకు ఎప్పుడు అంటే ఎప్పుడు ఆఫీస్ అయిపోయింది కదా నేను ఎప్పుడు అవ్వండి సార్. వారి సందేశం ఇవ్వాలనుకోండి. तमाम साथियों दोस्तों हमारे संविधान से जो है ये प्रथम साल सम्मान किया गया है कि हमारे यूनियन की तरफ से आप तमाम लोगों की तरफ से बहुत शुक्रिया అంటే మేము ఒకే వారంలో ఉన్నాము కాబట్టి వరుస పెట్టి తీసుకుంటాం మేము. తర్వాత ఎండి హమీద్ ఖాన్ గారు వ్యవసాయ శాఖ. హమీద్ ఖాన్ గారు రండి సార్. మీరు బద్రీల్ వ్యవసాయ శాఖలో దాదాపు 33 సంవత్సరాల చదువు 33 దానికి ఎక్కువనే చేశారు. అన్ని వ్యవసాయదారులకు రైతులకు అమూల్యమైనటువంటి సేవలు అందించారు. అధ్యక్షుడు కార్యదర్శి సభ్యులు సన్మాన రాజీవ్ సార్ గారు వారి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఈ 12 సంవత్సరాలు మాకు ఎన్నెంతో 12 సంవత్సరాలు ఎన్నుంటుంది మాకు చేతులు ఆధారుగా సలహాలు ఇస్తూ పూర్వం కూడా సంఘంలో వివిధ పదవుల్లో కొనసాగి మరి 75 సంవత్సరాలు ప్రేమించుకున్నటువంటి సారు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసేది వై నర్సింగ్ సార్ గారు వేదికపై రావాలనుకుంటున్నారు. వీరికి ఈజీగా గారు ఇష్టంగా గారు సన్మానించాలని కోరుతున్నాను. రాజమౌళి గారు, రాజారాం సార్ గారు, మళ్ళీ ఏదో సార్ చేయగలరు, అందరూ చేయబడుతుంది. ఇంకా అందరూ అవుతుంది కదా, దయచేసి కార్యక్రమాన్ని ఇమీడియట్ చేయడానికి అలాగే గార్లాండ్స్ తోటి నరసింహ గారిని సన్మానిస్తున్నారు. వాళ్ళ తమ్ముడు యాదగిరి గారు మరియు రాజేశ్వర్ గారు. సార్ సందేశం
ఉద్యోగులకు ఒక పండుగ లాంటిది. మన జీవితంలో ఎన్నో రకాల పండుగలు చేసుకుంటాము, కానీ విశ్రాంత ఉద్యోగులకు 17th డిసెంబర్ ఒక దినోత్సవం జరుపుకోవాలని మన గురించి ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తుల్లో ఉత్తముడుగా నిలిచినటువంటి ధర్మస్వరూపు నకారా గారు పుణ్యమా అని మన అందరికీ పెన్షన్ అనేది ఒక హక్కుగా మా దేశంలో అప్పటి నుండి అంతకు పూర్వము వారి పోరాటం కంటే పూర్వం అరకొర పెన్షన్స్ ఉండి ఇబ్బందులుగా పడుతుంటే ఇప్పుడు మాత్రము వారి పోరాట ఫలితంతో మనకు అందరికీ ఆనందమైనటువంటి జీవితం గడుపుకోవడానికి, ఆరోగ్యకరమైన జీవితం గడుపుకోవడానికి వారిని మనం ఈరోజు స్మరించుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి శ్రీ మిత్రులు నా అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, వారి కార్యవర్గ సభ్యులు మరియు మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఇంకా ముఖ్యంగా ఈరోజు మేము 70 సంవత్సరాలు, మాకు 60 సంవత్సరాల క్రితం విద్యాబుద్ధులు నేర్పినటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీ